వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం ఆర్గానిక్ ఐ ఫామ్ లో ఉన్నాం. ఆర్గానిక్ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కంప్లీట్ గా ఆర్గానిక్ తో పండిస్తున్న పంటల్లో ఎలా పండిస్తారు, ఏంటి దాని స్థితిగతులు ఏంటి, దానికి పండించడానికి ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి నేల కావాలి, ఎలాంటి భూమి కావాలి, ఎలాంటి ఎరువులు కావాలి, దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఆర్గానిక్ పండిస్తున్న ఒక రైతు ఫార్మర్ దగ్గర ఉన్నాము. ఆయన దగ్గరికి వెళ్ళే ముందు కంప్లీట్గా ఆర్గానిక్ అంటే ప్రతి ఒక్కరు ఈ మధ్యన ఆర్గానిక్ అంటున్నారు. ఆర్గానిక్ అంటే అది కాదు. కంప్లీట్గా మనం ఆర్గానిక్ ఫామ్లో చూసి అసలు నిజంగా ఆర్గానిక్గా పండిస్తున్నారా లేదా తెలుసుకోవడానికి ఆర్గానిక్ ఫామ్కి వచ్చాము. ఆర్గానిక్ ఫామ్ ఇప్పుడు ఇక్కడ దేవరకొండ హైవేలో జూపల్లి దగ్గర నుంచి ఇక్కడ నెమ్మలికుట్ట తాండ దగ్గర ఈ ఫామ్ ఉందండి. ఈ ఆర్గానిక్ ఫామ్ గురించి, ఆర్గానిక్ కూరగాయల గురించి ఆ రైతుని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి. ఇక్కడైతే ఈ ఆర్గానిక్ ఎవరు పండిస్తున్నారో వారు రంగప్రసాద్ గారు అని. ఆర్గానిక్ పండించడానికి కేవలం ఆర్గానిక్ అంటే రైతు కాదు, బేసిక్గా ఆయన 30 సంవత్సరాలు బ్యాంక్ సెక్టార్లో పనిచేశాడు. ఒక మేనేజర్గా, సీనియర్ అడ్వైజర్గా బ్యాంక్ సెక్టార్లోనే దాదాపుగా 30 సంవత్సరాలు అక్కడ పనిచేసి సడన్గా ఆయనకు కూరగాయలు అంటే ఈ వ్యవసాయం మీద మక్కువతోని ఇక్కడికి వచ్చి ల్యాండ్ తీసుకొచ్చి ఫస్ట్ నార్మల్గా పండించుకోవడం, క్రమక్రమంగా దీని గురించి కొంచెం స్టడీ చేసి క్షుణ్ణంగా పరీక్షించి ఇట్లా కాదు, మనం కల్తీ వస్తువులు వాడుతున్నాం, కల్తీ కూరగాయలు వాడుతున్నాం, కల్తీగా తయారవుతున్నాం, బాడీ మొత్తం చాలా వరకు దాన్ని స్పాయిల్ చేసుకుంటున్నాం, ఇది కాదు అన్నట్టుగా ఆర్గానిక్ మీద దృష్టి సారించి దాని గురించి స్టడీ చేసి కంప్లీట్గా ఈరోజు 70 ఎకరాల ఫామ్లో ఆర్గానికే పండిస్తున్న రైతు. ఆయన బేసిక్గా బ్యాంక్ సెక్టర్లో ఉంటూ కూడా ఈరోజు ఒక రైతుగా మారాడంటే చాలా గొప్ప విషయం. దేశానికి ఇలాంటి వాళ్ళు చాలా మంది అవసరం. సో సార్, ఇప్పుడు మనం సార్ దగ్గర ఉన్నాం. ఆయన పేరు రంగప్రసాద్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. మీరు ఈ ఆర్గానిక్ ఫామ్ని పండించడానికి ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు, ఎలా తీసుకున్నారు, ఏ టైంలో స్టార్ట్ చేశారు, ఎప్పుడు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు సార్? కంప్లీట్గా చెప్పండి సార్. నేను మీరు ఇంతకుముందు చెప్పినట్టు నేను బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసామండి. బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసినప్పుడు, రూరల్ బ్రాంచ్లో పనిచేసినప్పుడు అప్పుడే నాకు ఫస్ట్ టైం కొంచెం వ్యవసాయంతో చూశాను. దగ్గరలో రైతులకి లోన్లు ఇవ్వడము అలా చూశాను. తర్వాత వాళ్ళ కష్టాలు, తర్వాత అవన్నీ స్టడీ చేస్తూ ఉండేవాడిని. కానీ ఫస్ట్ అది ఎప్పుడు 90s నుంచి చూస్తూ ఉండి తర్వాత ఫస్ట్ టైం 2014లో ఒక ల్యాండ్ తీసుకుని ఏమి ఒక అవగాహన లేకుండా ఏదో ఎవరు చెప్తే వాళ్ళు రేటు అలా వ్యవసాయం చేశాను. అది కెమికల్ ఫార్మింగే చేసేవాడిని. అప్పుడు తర్వాత రియలైజ్ అయ్యాను, ఏంటి మనం అప్పుడు చేస్తున్న క్రమంలో ఖర్చులు బాగా ఎక్కువ అయ్యేది. కెమికల్స్, ఈ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ చాలా ఖర్చులు పెట్టేవాళ్ళం. ప్లస్ దిగుబడి అంత వచ్చేది కాదు. అది మళ్ళీ మన హ్యూమన్ బీయింగ్స్కి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎలా వస్తుందో, ఈసారి వాడిన పెస్టిసైడ్ నెక్స్ట్ టైం అది రెసిస్టెన్స్ వచ్చిందని ఇంకా పవర్ఫుల్ డబల్ డోసా లేకపోతే ఇంకా పవర్ఫుల్ పెస్టిసైడ్ అలా వాడేవాళ్ళం. తర్వాత ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నప్పుడు నేనే ఆ ఏరియాకి వెళ్ళేవాడిని కాదు. దగ్గర ఉంటే అది చాలా పాయిజనస్. వేసేవాడు హెల్మెట్ వేసుకుని చేసేవాడు, మనం దగ్గర ఉండేవాళ్ళం కాదు. అది కానీ మరుసటి రోజు మనం మార్కెట్లో అమ్మేవాళ్ళం. అది మనం తినడానికి హెసిటేట్ చేసే వస్తువుని మనం మార్కెట్లో మాత్రం అమ్మేసేవాళ్ళం. కెమికల్స్ వాడి కూరగాయలు పండిస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడు రిలీజ్ అంటే మనం పండించింది మనం తినడానికి హెసిటేషన్ చేస్తూ వేరే వాళ్ళకి అమ్ముతున్నాము. తర్వాత ఇది ఎంత పాయిజనస్. తర్వాత చూశాను ఈ క్యాన్సర్ అంతా ఎలా వస్తుంది, ఇంతకుముందు లేని జబ్బులన్నీ ఇప్పుడు ఎలా వస్తుంది, దీనికి రీజన్స్ ఏంటి, మన పూర్వీకులు ఎంత బాగున్నారు, ఎంత సింపుల్గా చేసుకున్నారు, మళ్ళీ ఆ పూర్వీకులు చేసిన వ్యవసాయాన్ని ఎందుకు చేయలేము, అప్పుడు బాగున్నారు వాళ్ళు చేశారు. మీరు ఇండియన్ హిస్టరీ తరతరాలుగా చూసినప్పుడు, మీరు ఎప్పుడో మౌర్యుల కాలం కానీ ఏ హిస్టరీలో ఏ లేటెస్ట్ శ్రీకృష్ణదేవరాయల టైం వరకు చూసుకున్నా కూడా భారతదేశంలో ఎప్పుడు కూడా కరువు కాటకాలు అనేది లేవు హిస్టరీలో. ఇంకా బ్రహ్మాండంగా అందరూ బాగున్నారని ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేదు. ఇప్పుడు ఇండియాలో ఫ్యామిన్, కరువు కాటకాలని ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ నాటి కాలంలో వచ్చింది, అంతేగాని అంతకుముందు లేదు. ఆ బ్రిటిష్ నాటి కాలంలో వాళ్ళ లాప్ సైడెడ్ పాలసీస్ తోటి వాళ్ళు ఇక్కడ పండించింది తీసుకెళ్ళిపోవడంతో, పండించిందే కాదు ఇక్కడ దోచుకోవడంతో ఈ ఇరిగేషన్ మీద సరైన జనాలు పెరుగుతూ వచ్చారు. దానికి తగినట్టుగా ఇన్వెస్ట్మెంట్ ఇరిగేషన్లో చేయకపోవడం వల్ల, తర్వాత వాళ్ళ దోపిడీ వల్ల ఆ బ్రిటిష్ నాటి కాలంలో మీరు బెంగాల్ ఫెమైన్ అని, తర్వాత కరువు కాటకాలని ఇవన్నీ చూశారు. అంతేకాదు భారతదేశ చరిత్రలో భారతదేశం రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉన్న మన పుణ్యభూమి ఇక్కడ. సో మనం మళ్ళీ ఆ పాతకాలంలో వాళ్ళు పండించి శుభ్రంగా బతికారు, మనం ఎందుకు చేయలేము అనే ఉద్దేశంతో చాలా చోట్ల చూసినప్పుడు మనమే ల్యాండ్ చాలా పాడు చేసాము. అలాంటి ల్యాండ్ కాకుండా కొత్తగా
ఇప్పుడు ఇంతకుముందు ఈ నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో ఇదేంటంటే కరువు కాటకాలు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు వ్యవసాయం ఎక్కువ చేయింది, లేదా వర్షాధార ప్రాంతంగా చేసింది. ఎవరు చేయింది? ఫస్ట్లో నేను 2017-18లో తీసుకుని ఈ ల్యాండ్ కొని ఇంతకుముందు రెండు సంవత్సరాలు పశువులకి మేత అలా చేశారు. ఏమి చేయలేదు. అంతకుముందు కూడా ఇది కలుషితం అవ్వని ల్యాండ్. సో 2020 కరోనా ముందుకి ఇక్కడ ఎలాంటి పంట పండించలేదు. ఏ వర్షాధారంగా జొన్నలు ఏదో వేసేవాళ్ళు, అంతే. పెద్దగా ఎక్కువ వేసేవాళ్ళు కాదు. ఎక్కువ పశువులు మేస్తూ ఉండేది ఇక్కడ. పశువులకి అది ఇచ్చేవాళ్ళు. మన 2 ఏళ్ళు కూడా పశువులు ఎవరు మేపుకోమన్నా చేసుకున్నా, జొన్నలు అది పండించుకున్నా. సో ఇది కలుషితం కాని భూమి. దాంతో నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనేది ఈజీ అయింది ఇక్కడ. సో కరోనా టైంలో ఇక్కడ ఒక 3 నెలలు ఉండిపోయారు 2020లో. ఇక్కడే ఉండిపోయి అప్పుడు ఇక్కడికి ఇంకా అందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు, వర్కర్స్ ఇక్కడ దగ్గరలో వచ్చారు. అప్పుడు అసలు భూమి అంతా స్టడీ చేసి అప్పటి నుంచి స్టార్ట్ చేశామండి. సార్ ప్రధానంగా చెప్పండి సార్, మీకు ఇక్కడ ఈ సైడ్ మీరు బ్యాంక్ సెక్టార్ నుంచి వ్యవసాయం సెక్టార్కి మారడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ సెక్టార్కి మారిన తర్వాత ఆర్గనైజ్ సైడ్ మీకు వెళ్ళడానికి మీ ఆలోచన విధానం, దీన్ని డెవలప్ చేయడానికి ప్రధాన కారణాలు చెప్పండి సార్. నేను ఒకటేనండి, ఆర్గానిక్ ఇప్పుడు అందరు రైతులు వ్యవసాయం అనేది వర్కౌట్ అవ్వదు, తర్వాత దీని మీద బతకలేము, తర్వాత ఆర్గానిక్గా పండించలేము, ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టుకున్నారు. నేను అదన్నీ డిస్ప్రూవ్ చేయదలుచుకున్నా. వ్యవసాయం అనేది అంటే ఇది మీరు లక్షల్లో సంపాదించలేరు, కానీ ఒక కుటుంబం అనేది హ్యాపీగా బతకగలిగినంత వరకు చేయొచ్చు. మనం వ్యవసాయం అనేది తక్కువ కాస్ట్లో చేయొచ్చు. ఇప్పుడు రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఏం ఇచ్చేస్తున్నాడు? మనకి పెస్టిసైడ్ తాగి ఒక గుటకలో తాగి చస్తున్నాడు. ఆ గుటక అనేది మీకు రోజు సస్టైన్ రిలీజ్ ప్రోడక్ట్ డ్రగ్స్ ఉన్నట్టు, మందులు ఉన్నట్టు కొంచెం 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 మీకు ఇస్తున్నారు. మనం కూడా చేస్తాం, కానీ అది ఏంటంటే మన జబ్బులు వచ్చి చేస్తాం. సో అది కాకుండా మన పూర్వీకులు అయితే ఎలా శుభ్రంగా బతికారో వాళ్ళు చేశారు కదా వ్యవసాయం, వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు కదా, వాళ్ళు బతికారు కదా. మనం ఎందుకు చేయలేము, ఎందుకు పండించలేము? ఒక కాన్సెప్ట్ తోని ఈ వ్యవసాయం, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అలా చేస్తున్నాను సార్. ఇప్పుడు మన ఫామ్ లో దాదాపుగా 50 నుంచి 70 ఎకరాల ఫామ్ విస్తీర్ణం మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ ఫామ్ లో మన ప్రధానంగా వెజిటేబుల్స్, కూరగాయలు ఏమేమి కూరగాయలు పండిస్తున్నారు? ఇది ఒక కూరగాయలే కాదండి, ఆర్గానిక్ గా తినాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదో కొన్ని దొరుకుతుంది, అన్నీ ఒక చోట దొరకడం లేదు. నిజంగా తిందాం అనుకున్నప్పుడు ఏదో టమాటోలు వంకాయలు తింటున్నారు, లేకపోతే ఇది పసుపు కారం దొరకడం లేదు, లేదా ఆకుకూరలు దొరకడం లేదు. ఇలా కాకుండా మనం ఇంత 70 ఎకరాలు ఉంటే, తర్వాత నేను కూడా ఇంతకుముందు చూసింది ఏంటంటే, నేను ఈ వేరే ఫార్మింగ్ చేసినప్పుడు ఒకటి మనం 2-3 ఎకరాలు పండించా ఉంటాడు, కొనేవాడు ఉండడు, మార్కెట్కి తీసుకెళ్ళాలి, దళారుల చేతిలో పెట్టాలి, వాడు డబ్బులు ఇస్తాడు, మనకి ఒకసారి సర్ప్లస్ వస్తుంది, ఒకసారి బాగా. ఇవన్నీ ఎందుకు? అన్నీ అంటే ఒక కుటుంబానికి కావాల్సినవన్నీ సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతంలో, ఈ వాతావరణంలో ఏమేమి పండించగలమో పండిద్దాం. ఏది ఎక్కువ పండించద్దు, మార్కెట్కి వెళ్ళదు. మనం కొంచెం కొంచెం వస్తే, ఇప్పుడు మీ కుటుంబానికి ఉందండి, మీ కూరగాయలు, ఆకుకూరలు, పసుపు, కారము, రైసు, పప్పులు, ఏదో కొంచెం నూనె, ఇవన్నీ చేసామనుకోండి, అందరు ఇలా కొంతమంది కుటుంబాలకి మనం సప్లై చేయగలిగామంటే మనం మార్కెట్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. వాళ్ళకు కూడా మనం అన్ని అందించగలిగిన వాళ్ళం అవుతాము. ప్రజలు సాధారణంగా ఆర్గానిక్, ప్రతి ఒక్కరు ఆర్గానిక్ వాళ్ళని నమ్మించడం ఎలా సార్? మనం ఇప్పుడు ప్రజలకి ఇక్కడ ఉన్న కెమికల్ తో పండిస్తున్న కూరగాయలు కూడా ఆర్గానిక్ అంటున్నారు కదా, వాళ్ళు బేసిక్ గా ప్రజలు మోసపోతా ఉన్నారు కదా. కంప్లీట్ గా మీలాంటి 100% ఆర్గానిక్ పండిస్తున్న వాళ్ళని ఎట్లా నమ్మించాలి మనం? ప్రజలు ఊరికి ఆర్గానిక్ అని వీళ్ళు కొనడం కాదండి. ఆర్గానిక్ అంటే సర్టిఫికేట్ ఉందా, సర్టిఫికేట్ పెడతాను, సర్టిఫికేట్ పెట్టినంత మాత్రం కొనడం కాదు. ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలి. నిజంగా పండిస్తున్నావు, ఎక్కడ పండిస్తున్నావు, నువ్వు చూడాలి, నేను చూస్తాను, నేను వచ్చి ఉంటాను అక్కడ. రేపు హాస్పిటల్ వెళ్ళి పడుకునే బదులు ఇక్కడ ఈ పొలం దగ్గర నేను అకామిడేషన్ ఇస్తాను, ఇక్కడికి వచ్చి ఉండమనండి, ఇక్కడే ఉండమనండి. 2 రోజులు ఉంటారా, 3 రోజులు ఉంటే, వారం రోజులు ఏమేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏ మందులు వేస్తున్నావు చూడండి. అక్కడ ఇది రిసార్ట్ కాదు, ఏదో దర్జాగా వస్తే పొద్దున్న లేచి బెడ్ కాఫీ ఇచ్చే ఏముండదు, అలా ఏముండదు. ఇక్కడ వస్తే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, సింపుల్గా ఇక్కడ ఉండొచ్చు, చిన్న రూములు ఉన్నాయి, బయట పడుకోవచ్చు. రూముల్లో ఉండే వాళ్ళు, బయట లేని వాళ్ళు రూముల్లో ఉన్నాయి, పెద్ద హాల్ ఉంది, పడుకోవచ్చు. ఒక వంటగది ఉంది, వంటగదిలో వాళ్ళే చేసుకోవచ్చు. ఈ కూరగాయలు ఫ్యామిలీతో వచ్చిన పిల్లలకి చూపించచ్చు. కూరగాయలు కోసుకోవచ్చు, వంటగది ఉంది, వంట చేసుకోవచ్చు, కడిగి పెట్టేసి వెళ్ళదు. నిజంగా చాలా గొప్ప అవకాశం అండి. అప్పుడు అదే వాళ్ళకి నమ్మకం అండి. సర్టిఫికేట్ నా దగ్గర కూడా ఉంది, సర్టిఫికేట్ చాలా మంది దగ్గర ఉంది. సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటి? సర్టిఫికేట్ చేసి తీసుకున్న సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్షన్కి వస్తారు. వాళ్ళు ఎంతమంది సర్టిఫైయింగ్ ఏజెన్సీ వెళ్ళి ప్రోడక్ట్ టెస్ట్ చేస్తున్నారు.
నిజంగా ఆర్గానిక్ తినాలనిపిస్తే ఫామ్ కి రండి, నేను మీకు షెల్టర్ ఇస్తాను, అకామిడేషన్ ఇస్తాను, చూసేయాలండి. నా ఫామ్ లో పండుతున్న ఆర్గానిక్ కూరగాయలతో వండి పెడతాను, మీరు వండుకోండి. family లో రండి. నేను వండి పెట్టను, వంటగది ఉంది, వస్తువులు అన్ని ఉన్నాయి, అక్కడ కేవలం వండుకోవాలి. అంటే కేవలం ఆర్గానిక్ నమ్మించడానికి సార్ మనకు అంత అంతే. ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. నిజంగా మనం తీసుకోవాలి ఆ ఛాలెంజ్ ని. చెప్పండి సార్, ఇప్పుడు ఈ కూరగాయలు కాకుండా మన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఊరికి చేయడం, వాళ్ళు కూడా ఏదో పని చేస్తా ఉండాలి, వాళ్ళు చూడమనండి, చేయమనండి, తిని ఆరోగ్యంగా వెళ్ళమనండి. వాళ్ళు వాళ్ళకి రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. అదే గ్యారంటీ కల్పించాలంటే మనం ఇలాంటివి నిజంగానే అసలు ఉన్నది కాబట్టి మనం చెప్తా ఉన్నాం. లేని నాకు ధైర్యం అండి, నేను ఏ రోజు ఏ టైంలో అయినా ఏ ప్రోడక్ట్ అయినా టెస్ట్ చేసుకున్నానండి. చాలా గొప్ప విషయం అండి నిజంగా. సరే అండి, ఇంకా ఎలాంటి ఆర్గానిక్ కాకుండా మనకు ఫ్రూట్స్ ఏం లేవు సార్ ఇక్కడ? సీజనల్ ఫ్రూట్స్ అన్ని ఉంటుందండి, అన్ని ఏ సీజన్ లో పండే ఫ్రూట్ అన్ని ఉంటుందండి. ఇప్పుడు జనరల్ పపాయ అయితే మనం త్రూ అవుట్ ది ఇయర్ పండించగలుగుతున్నాం. మామిడి ఆ సీజన్ లో ఉంటుంది, జామ, సీతాఫలం, దానిమ్మ, సీజనల్ ఫ్రూట్స్ మొత్తం మనకు అందుబాటులో ఉంటాయి. తర్వాత ఏముంది సార్, నెక్స్ట్ ఏంటి సార్ ఇక్కడ మనకి? ఇంకా ఆవులు, గేదెలు, ఒక 35 ఆవుల వరకు ఉన్నాయండి. ఆవులు గేదెలు లేవు, అన్ని దేశీ రకాలు. ఆవులు, దూడలు, ఎడ్లు అన్ని కలిపి ఓ 35 ఉన్నాయి. మనకి ఆవు పేడ, ఆవు మూత్రం ఇంపార్టెంట్, పాలు ఇంపార్టెంట్ కాదు. ఆవు పాలు కొంచెం వస్తుంది, మేమంతా మనం ఏంటంటే ఫ్రీగా వదిలేస్తాము. అన్ని దేశీ ఆవు, దాని పాల గురించి పెంచడం లేదు. నాకు కొంచెం పాలు వస్తే అది మజ్జిగ, పుల్లటి మజ్జిగ చేసుకుంటాం చెట్లకు పిచికారీ చేయడానికి, లేకపోతే ఈ కొంచెం ఈ మన వ్యవసాయ క్షేత్రంలో కావాల్సిన వరకు చేస్తాము, అంతవరకే. ఆవు పేడ, ఆవు మూత్రమే మన వ్యవసాయంలో చాలా, అది మోర్ వాల్యుబుల్ దెన్ మిల్క్. అంత వాల్యుబుల్. ఎలా తయారు చేస్తారు, ఎలా స్టోరేజ్ చేస్తారు, దేనికి వాడుకోవాలి, ఎలా కొంచెం దానికి మనకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు ఆవు పేడ ఇప్పుడు మెన్యూర్ గా వేసుకుంటాం కదండి, ఇంక యూరియాలు, డిఏపీలు ఏం వాడము, అవి వాడాల్సిన జీవామృతం చేసుకుంటాము. ఇంకా ఆవు దీంతో చాలా ఫిష్ అమైన్ యాసిడ్ అని చేసుకుంటాము. ఈ దిండి వెళ్ళి అక్కడ మిగిలిపోయిన ఫిష్ తక్కువ కొనుక్కొని వస్తాం, అది బెల్లం అంతా కలిపేసుకుని ఫిష్ అమైన్ యాసిడ్ చేస్తాము. మంచి నైట్రోజన్ సోర్స్ అది మొక్కలకి. ఆవు మూత్రం ప్రతి స్ప్రేలో కూడా ఒక 50 ml 20 లీటర్ మన పంప్ ఉంటుంది కదా, 50, అది చాలా న్యూట్రియంట్, ఇది క్రిములను చంపే ఇది గుణాలు కలిగిందండి ఆవు మూత్రం. ప్రతి దీంట్లో కలుపుతాము, ఈ జీవామృతం దీంట్లో అన్ని చేస్తాము, కలుపుకుంటాము. సార్ చాలా మంది మీరు చెప్పిన అంతవరకు కూడా ఈ ఆవుమూత్రాన్ని ఇలా తయారు చేసి మనం మొక్కలకి పిచికారి చేసుకుంటే 100% రిజల్ట్ వస్తుంది అంటా ఉన్నారు కదా. రైతులు కూడా ఒక మెసేజ్గా చెప్పండి సార్, దీన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఎట్లా స్టోరేజ్ చేయాలి కొంచెం? ఏం లేదండి, పొద్దున్న లేకంగానే అన్ని ఒకసారి లేస్తాయి. మనం పొద్దున్న లేకంగానే బాత్రూమ్కి వెళ్ళి వెళ్తాయి, పొద్దున్న లేకంగానే అవి అప్పుడు పట్టుకోవాలి. తర్వాత పట్టుకోలేని ఉంటే మనం ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఒక ట్యాంక్లోకి పెట్టాం. ఓకే ఆ ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ స్టోరేజ్ అవుతా ఉంటుంది. దాన్ని అంటే దాని మిశ్రమాన్ని కలిపడానికి ఎంత టైం కావాలి, ఏమేమి ఉండాలి అంటే అన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుందండి. జీవామృతం అంటే కలిపాక 4 రోజులు ఉంచాలి. తర్వాత ఫిష్ అమైన్ యాసిడ్ అంటే ఒక 25-30 రోజులు ఉంచాలి. ఇప్పుడు ఎగ్స్ మిగిలిపోతాయి, నిమ్మకాయలు మిగిలిపోతాయి, ఎగ్స్ నిమ్మకాయలు కలిపి ఎగ్ అమైన్ యాసిడ్ అని చేసుకుంటాము. ఇక్కడ పొలంలో వేస్టేజ్ అంటూ ఏం లేదండి. మేము బయట గచ్చిబౌలిలో, హైదరాబాద్లో షాప్ పెట్టాము. షాప్లో కూడా బయట పారేసేది ఏమి ఉండదు. అక్కడ మిగిలిపోయిన తీసుకొస్తాము, ఇక్కడ కోళ్ళు పెంచుతాం. ఇక్కడ మనకు పుచ్చిపోయిన వంకాయలు, టమాటోలు, బెండకాయలు, బీరకాయలు ఉంటాయి. పుచ్చిపోయిన ఏం చేస్తాము, అవి కోళ్ళకి ఆహారంగా వేసేస్తాము. కోళ్ళు ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. సో ఏదైనా ఒక దాని పద్ధతిలోని వాడుకుంటే మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి. ఒక 360 degrees సైకిల్ అండి. ఇంతకుముందు పూర్వకాలం రైతు ఎంత శుభ్రంగా ఉండేవాడండి. ఇంట్లో ఉంటే వాడికి ఒక రైతుకి 2 ఆవులు ఉండేవి, పాలు, పెరుగు, నెయ్యి అది తీరేది. ఒక 6-10 కోళ్ళు ఉండేవి, గుడ్లు ఉండేది, కావాల్సినప్పుడు చికెన్ తినేవాళ్ళు. తర్వాత ఏదో కొద్దిగా ఈ గట్ల అప్పుడైతే ఈ ఆకుకూరలు అంతా ఇంత స్పెసిఫిక్గా నీకు తోటకూర, బచ్చల కూర ఏం లేదు, గట్ల మీద పండిన అది ఆకుకూరలు. ఇంకేదో 2-3 కూరగాయలు పండించుకునేవాళ్ళు, శుభ్రంగా ఉండేవాళ్ళు. చాలా టేస్ట్ ఉంటుండే సార్ అది ఉంటుంది. ఇప్పుడు కూడా చెప్తాను కదండి, ఇప్పుడు మనం కలుపు తీసేస్తాము. మన దగ్గర ఒక 35 మంది ఇప్పుడు ఫామ్ లో పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని కలుపులు తీసేసినప్పుడు మన దగ్గర వర్కర్స్ వాళ్ళు అవి తీసుకెళ్తారు, పెద్దోళ్ళు వాళ్ళు అది తీసుకెళ్ళి అది కూర ఇదంతా కలుపు కదా అంటే ఇది చాలా రుచికరమైన ఆకుకూర అంటారు. మనకు తెలియదు, మనం ఎంతసేపు తోటకూర కావాలి, బచ్చల కూర, చుక్కకూర ఇవి ఆలోచిస్తాం. ఇవన్నీ మనం పండించకుండా అలా గట్ల మీద అలా పెరిగే ఆకుకూరలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. అవి చాలా ఉపయోగం, మనకి తెలియదు.
మనం ఎంతసేపు ఇవే అనుకుంటాం. ఇంతే ఆలోచిస్తాం కాబట్టి ఇంకా జనాలు ఎలా అయిపోయారంటే అండి, నేను సంవత్సరం మొత్తం క్యారెట్ తింటానంటాను. క్యారెట్ ఎక్కడ పండుద్దండి ఇక్కడ? సంవత్సరం మొత్తం రాదు కదా సార్. రాదు. నేను తింటాను అంటే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ తింటారు, ఎక్కడి నుంచో తెప్పించింది తింటారు, కెమికల్. కెమికల్. యాపిల్ చాలా మంచిది. యాపిల్ ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి వస్తుందండి. ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చి కోల్డ్ స్టోరేజ్ 3-4 నెలలు యాపిల్ తింటా ఉన్నాను. అది హెల్దీ అనుకుంటే ఇంకేం చేస్తాం మనం? అంటే మన ఏ ఆరోగ్యాన్ని సీజన్ కి దేవుడు ఏ సీజన్ కి అది పండేటట్టు ఇచ్చాడు, మంది కూడా అదే తినమన్నాడండి. సార్ మన ఆరోగ్యాన్ని మనమే డబ్బులు ఇచ్చి అంతే. పాడు చేసుకుంటున్నాం అంటున్నారు. అంతే. ఎందుకు ఇప్పుడు సంవత్సరం మొత్తం తినాలి? దేవుడు బోల్డ్ అని ఇచ్చాడు. ఈ సీజన్ ఏ సీజన్ కి ఆ సీజన్ ఇచ్చాడు. యాపిల్ కూడా పండిన సీజన్ లో మా హిమాచల్ ప్రదేశ్ లో వస్తుంది. ఆస్ట్రేలియా యాపిల్, ఫిజీ యాపిల్ అని చెప్పేసి అది ఫిజీలో పండి ఆడు కోసి అది దానికి వ్యాక్స్ కోటింగ్ ఇచ్చి అక్కడి నుంచి షిప్ లో ఇక్కడికి వచ్చి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి మీ షాప్కి వచ్చేసరికి 3 నెలలు 4 నెలలు అవుతుంది. అంటే 4 నెలల ఫ్రూట్ మనం తింటున్నాం. ఇక్కడ జామకాయ తీసుకెళ్ళి పెడితే ఇక్కడ మచ్చబడిందండి అంట. వాడు అక్కడ నుంచి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ జామకాయ అది దాన్ని ప్యాక్ చేసి అంతే. ఇప్పుడు యాపిల్ అనుకోండి, అది వ్యాక్స్ కోటింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఎంత డేంజరస్ థింగ్స్. షైనింగ్ ఉంటుంది దానిపైన, ఇంకేం అవుతుంది. మనం జామకాయలన్నీ పొట్లేసి తీసుకెళ్లేసరికి ఒకదానికి ఒక రాపిడికి కొద్దిగా ఇది అవుతుంది. అది అర్థం చేసుకోవాలి ప్రజలు, అది అర్థం చేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఇంకా మీద పురుగులు ఉన్నాయండి అంటారు. మేము అక్కడ కొనుక్కున్నాం పురుగులు. అంటే పురుగులు కూడా తినని ఆహారం మనం తిన్నామా? లేదు. అది పురుగులు కూడా తినదు కదా. ఆహారం మనం మీరు ప్రిఫర్ చేస్తారా? లేదు సార్. మరి పురుగులు తింటా ఉన్నాయంటే మంచిదే కదా. పురుగులు తినకపోతే మనం కూడా తినచ్చు. పురుగుల వరకు తీసేయండి. అంతేగాని పురుగులు కూడా లేదు, పురుగులు ఎక్కువ ఉన్నాయి, పురుగులు లేకుండా చాలా బాగున్నాయంటే పురుగులు కూడా దాని జోలికి వెళ్ళడంలే. అలాంటి ఫుడ్ మనం తినాలని ఆలోచన మారాలి సార్. పప్పు దినుసులు ఎలాంటి పప్పు దినుసులు ఇక్కడ మీరు పండిస్తా ఉన్నారు? దానివల్ల కొన్ని ఉపయోగాలు ఏంటి? దీన్ని తినడం వల్ల మనుషులకు ఉపయోగం నాకు అంత నాలెడ్జ్ అయితే లేదండి. మన రొటీన్గా ఇప్పుడు కందిపప్పు, ఇంకా పురాతన కాలం చాలా వేరియంట్స్ ఉన్నాయండి. మినుములు, మామూలు మినుములు, నల్ల మినుములు, పెసర్లు, నల్ల పెసర్లు, అలా అన్ని. కందిపప్పు, మామూలు కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఉంటుంది, నల్ల కందిపప్పు ఉంది. అవన్నీ కూడా పండిస్తా ఉన్నాం. అవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ తింటా ఉంటే ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు దేశీ రకాలు ఉన్నాయండి. మన భారతదేశంలో రైస్ ఉంది, ఒక 400 రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. ఏది వాళ్ళ పాతకాలంలో కులాకర్ వెరైటీ ఉంది, ఇది ప్రెగ్నెంట్ లేడీస్ని తినమన్నారు. ఈ మాపిళ్ళ సాంబా ఉంది, ఫర్టిలిటీ పెరుగుతుంది, పిల్లలు పుట్టినోళ్ళు పెళ్ళయ్యాక వాళ్ళు అది తినమన్నారు. నవారా రైస్ ఉంది, నవారా రైస్ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ స్లోగా పెరుగుతుంది. అది షుగర్ పేషెంట్స్ తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ అలా డిఫరెంట్ వెరైటీస్. ఒక్కొక్క వెరైటీ రైస్ ఒక్కొక్క కొంతకాలం తింటే మనకి అన్ని న్యూట్రియంట్స్ కలిసి వస్తుంది. అంటే రైస్ ఇక్కడ మనం పండిస్తాం, రైస్ కూడా పండిస్తాం. ఏది అంటే అన్ని డిఫరెంట్ వెరైటీస్ పండిస్తాం ఉంటాం కొంచెం. సార్ ఇప్పుడు సాధారణంగా మనకు వెజిటబుల్ మార్కెట్ ఉంది మన టౌన్లో, మన దగ్గరలో చాలా వెజిటబుల్స్, చాలా కూరగాయలు, ఆకుకూరలు, కొత్తిమీర, నిమ్మకాయలు అవి ఇవి వస్తున్నాయి. కంప్లీట్గా అవి రసాయన ఎరువులతో పండించినవే. దాని గురించి మనం కాకపోతే మనం ఓకే ఇలాంటి లోకల్ టౌన్లో మీ ఈ ఆర్గానిక్ స్టాల్ పెట్టొచ్చే ఆలోచన ఏముందా సార్? పెట్టే ఆలోచన మన కస్టమర్స్ బాగానే కొనుక్కుంటారండి. ఇప్పుడు ఒక స్టాల్ పెట్టామంటే పొద్దుంచి సాయంత్రం వరకు మనిషిని పెట్టాలి, ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వాలి, కిరాయి ఉంటుంది. మనకి సేల్ అడిక్వేట్ గా అవుతుంది అనుకుంటే పెట్టడానికి ఏం అభ్యంతరం లేదు. అంటే మన కస్టమర్స్ ఉండడం వల్ల దానికన్నా ఐడియల్ గా ఏంటంటే మార్కెట్ లో వెళ్ళి మనకి మార్కెట్ లో కానీ ఒక ప్లేస్ ఇచ్చారనుకోండి, ఎందుకంటే రోజు పెట్టుకునే అంత మన దగ్గర ప్రొడ్యూస్ లేదు, అంత ప్రొడ్యూస్ లేదు మన దగ్గర. వారానికి ఒకసారి వెళ్ళి మనం ఉన్నది అక్కడ అమ్మేసి రావాలి. అంటే మనకి ఏం పండితే అది అమ్మేసి వస్తాం. అది సార్ చెప్పండి సార్, రైతులకు ఎలాంటి పంటలు పండిస్తే బెటర్ ఆప్షన్, వాళ్ళకి బాగుంటుంది, గిట్టుబాటు ధర కూడా ఉంటుంది, వాళ్ళకి ఏమైనా? ఏం లేదండి, ఆ గిట్టుబాటు ధర మనకు ఇప్పుడు టమాటో త్రూ అవుట్ దగ్గర పంపిస్తే ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. చెప్పండి. త్రూ అవుట్ దగ్గర అన్ని పండిస్తా ఉంటే మనకి యావరేజ్ అవుట్ అయిపోతుంది. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ, అలా యావరేజ్ అన్ని కవర్ అయిపోతుంది సార్. సార్ రైతులకు అట్లాగే జనరల్ గా ఎట్లాంటి అంటే ఇప్పుడు వాళ్ళకంటూ ఒక కస్టమర్ బేస్ డెవలప్ చేసి 3-4 రైతులు కలవాలండి. కలవాలి, నేను ఇది పండిస్తున్నాను ఊర్లోనే, ఇది పండిస్తున్నాను, ఇది రసాయనం. చిన్న ఊర్లలో వెళ్తే ఇప్పుడు మెయిన్గా మార్కెట్ యార్డ్స్లో ఇది సపరేట్గా క్రియేట్ చేయాలండి ఈ ఆర్గానిక్ అని. చేస్తే వాళ్ళు అక్కడ తీసుకెళ్తే ఇది ఇలా పండించాను, ఇది పండించాలంటే అక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో కంప్లీట్గా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఆర్గానిక్ నుంచి ఇంకా చాలా మందికి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం, మెసేజ్ ఏదన్నా చెప్పండి సార్. ఆర్గానిక్ ఫుడ్ తినాలా, తినొద్దా? మంచిది, వాళ్ళే రియలైజ్ అవుతారు. అంతేనండి, అంతే. రసాయనం లేకుండా తింటాం. ఈరోజు ఎందుకు క్యాన్సర్ లాంటిది ఎందుకు ఎక్కువ వస్తూ ఉందండి? ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి?
కెమికల్ తో కూడుకున్న ఫుడ్ తీసుకోవడం వల్లనే ఇప్పుడు మన క్యాన్సర్ కానీ ఏదైనా దీర్ఘకాలిక రోగాలు అటాక్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. సో ఆర్గానిక్ ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. సో దీన్ని ఇంకా స్టేట్ లెవెల్లో కూడా పొలిటికల్ గా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఆర్గానిక్ ని డెవలప్ చేయాలి, లార్జ్ స్కేల్ గా చేసేది కాదండి. ఎవరు ఇప్పుడు మనం దీనికైనా ఒక లిమిటేషన్ ఉంది. అండ్ ఎక్కువ మంది రైతులు అది చేరితే అందరూ అంత జాగ్రత్తగా ఉంటారా అనేది ఇంపార్టెంట్ అండి. ఇది ఏమవుతుందంటే ఒక్కసారి సడన్ ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, ఈ రోజు మనకి వర్షం పడితే మంచిదే, సేమ్ టైం పురుగు అటాక్ కూడా ఎక్కువ వస్తుంది. మాకు పోయినసారి ఒక 15 రోజుల క్రితం వర్షం పడినప్పుడు ముందు రోజు అంచనా వేసుకుని 150 కేజీల వరకు మన తోటకూర మనకు ఉంటుంది అనుకుని మేము వేరే షాపులకి ఆర్డర్లు కూడా తీసుకున్నాం. 150 కేజీల పైన వస్తుంది. ఆ రోజు కటింగ్ వచ్చేసరికి ఆ రోజు వర్షం పడింది. నెక్స్ట్ డే మార్నింగ్ పురుగు బాగానే వచ్చింది. 2 రోజులు వర్షం పడింది, పురుగు వచ్చింది. పొన్లు అయినా కూడా మనకు 100 కేజీల వరకు వస్తుంది. కోసేసరికి 60 కేజీలే వచ్చింది, మిగిలిందంతా పాడైపోయింది. సో ఇటువంటి నష్టాలు ఉంటుంది. అదే కానీ ఆ రోజు వర్షం పడింది, పురుగు వస్తుందని ఒక కెమికల్ కొట్టామంటే అదంతా క్రాప్ సేవ్ అవుతుంది. 150 కేజీలు అమ్ముకోవచ్చు, కానీ మనకి క్వాలిటీ కెమికల్ అయిపోతుంది. మనం అది ఆ సాక్రిఫైస్ చేయాలి. మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ అంత నమ్మకంగా వస్తున్నారు కాబట్టి ఇదే ఉంది. 100% వాళ్ళకి మనం మిర్చి ఉంది, మిర్చి ఇప్పుడే కొంచెం కొంచెం వస్తుంది, లేదంటే మిర్చి లేదు. అంతేకాని మన మిర్చి కస్టమర్లు అన్నికి వస్తారు, మిర్చి మాత్రం లేదు అది అమ్మేసుకుందాం అని దారిలో ఎక్కడ కొనుక్కుని వెళ్ళకూడదు. సార్ ఆర్గానిక్ ఎలాంటి నేల అయినా ఎలాంటి నేల ఉండాలి, దానికి ఎలాంటి వాటర్ సోర్స్ కానీ ఏం లేదండి. మామూలుగా మీరు ఇంతకుముందు మీరు ఒకటే మన తాతలు పండించారు, వాళ్ళు ఏం నెలలు చూసుకోలేదు కదా, అన్ని చోట్ల పండించారు కదా. మన పూర్వీకులు అక్రాస్ ద కంట్రీ అన్ని రకాల నెలల్లో పండించారు. ఒక్కొక్క నెలలో కొన్ని బాగా పండితే దానికి అనుగుణంగా చేసుకోవాలి. సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఈ సెక్టార్ లో స్థిరపడాలనుకున్నారు? కొన్ని సంవత్సరాల సెక్టార్ మీది వేరే కదా. నేను చదువుకున్నది వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఫార్మసీ చేశానండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫార్మసీ. తర్వాత బ్యాంక్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో 8 years చేశా. అక్కడ రిజైన్ చేసి యాక్సిస్ బ్యాంక్లో చేశా, అక్కడ 8 years చేశా. అక్కడ రిజైన్ చేసి మోతిలాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ చేశా, అక్కడ ఒక 8 years ఏమో చేశాను. తర్వాత ఐమ్యాప్ అని ఒకటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ ఉన్నాను నేను. ఆ వెబ్సైట్లో చూస్తే నా ఫోటో ఉంటుంది, ఇంకా పూర్తిగా మానేయలేదు. కానీ సెలెక్టివ్ ట్రాన్సాక్షన్స్ నేను చేస్తాను, ఎందుకంటే ఉండేవాడిని. ఇది ఆల్మోస్ట్ ఫుల్ టైం అయిపోయింది. ఎట్లా సార్ మీరు ఉంటున్నది ఎక్కడ? ఇప్పుడు హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉంటానండి. షాప్ పెట్టాము. ఇక్కడ మంగళవారం కోసుకెళ్తాము, శుక్రవారం మంగళవారం తీసుకెళ్తే బుధవారం అమ్ముతాము. మళ్ళీ శుక్రవారం కోసుకెళ్ళామంటే శని ఆదివారం. అంటే ఇక్కడ పండిస్తున్న పంటలన్నీ ఎక్స్పోర్టింగ్ టు హైదరాబాద్ హైదరాబాద్ అక్కడ సేల్ మొత్తం ఆర్గానిక్ వీక్లీ వన్స్. అంటే మన షాప్ లో అమ్ముతాము, వేరే కొన్ని ఆర్గానిక్ షాప్స్ కి ఇస్తామండి. ఆ షాప్స్ లో కూడా వాళ్ళకి సప్లై చేస్తాము. మిగిలింది మన షాప్ లో కొంత అమ్ముతాము. సార్ చెప్పండి సార్, ఆర్గానిక్ అక్కడ వెజిటేబుల్స్ ఎలా ఉంది సార్? మీకు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? సేలింగ్ ఎలా ఉంది? సేల్ అంతా బాగానే ఉంటుంది సార్. నార్మల్ గా పండించే కూరగాయలకి ఆర్గానిక్ పండించే కూరగాయలకి ఫైనాన్స్ గా అంటే రేట్ ఎలా ఉంటుంది సార్ మీకు? జనరల్ ఒక ఐడియా కోసం రేట్ పెద్దగా డిఫరెన్స్. యాక్చువల్గా ఆర్గానిక్ లో అంత కాస్ట్ ఉండకూడదండి. మనం ల్యాండ్ ఫర్టిలిటీ పెంచేసామంటే ఇది కాస్ట్ మనకి ఆర్గానిక్ లో అరౌండ్ 50 to 60% ఖర్చు అనేది 40 to 60% వేసుకోండి. కలుపు తీయడానికి లేబర్ ఖర్చు అవుతుందండి. మనకి ఇంకా రసాయనాలు ఇవన్నీ మనం తయారు చేసుకుంటాం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేవి తయారు చేసుకుంటాం కాబట్టి అదర్వైజ్ ఖర్చులు మినిమల్ లేదండి. లేబర్ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది, అది కలుపు తీయడంలో ఖర్చు ఎక్కువ. దాన్ని మనం అధిగమించామంటే ఇంక ఎందుకంటే మనం కెమికల్ ఖర్చులు ఏం లేవు. అవును. మన దగ్గర ఈ ఆవులు ఇవన్నీ మల్టీ యూస్ గా చేస్తాం కాబట్టి కోళ్ళు ఉన్నాయి, కోడి ఎరువు వేసుకుంటాం, కోడి గుడ్లు అమ్ముతాము. తర్వాత ఆవు పేడ, ఆవు మూత్రం యూస్ చేసుకుంటాము. ఈ భాగం అయిపోయింది అనుకోండి, ఈ భాగంలో వదిలేస్తాము. వారం రోజులు ఆవులు ఉంటాయి. అదే మనం పాలు గురించి ఆలోచించామంటే దానికి సపరేట్ దానా పెట్టాలి, ఇది పెట్టాలి, ఈ పోషకాలు ఇస్తే దానికి ఇంత పాలు వస్తే అవి ఏం లెక్కలేదు మనకొద్దు. అవి శుభ్రంగా ఉంటాయి. మనకి పేడ మొత్తం ఇస్తే అది వాల్యుబుల్ చాలు. అలా అన్ని రకాల ఆవులు ఉన్నాయండి దేశంలో. ఇంకొకటి ఏంటంటే దేశంలో మంచి దేశీ ఆవు పాలు ఇప్పుడు సిటీలో పాలు తాగేసి బలం వస్తుంది అనుకోవడం కళ వేస్ట్. ఆ పాలలో అసలు ఎంత జరుగుతా ఉన్నాయి. పాలు ఎప్పుడు శ్రేష్టం అంటే అండి, ఫస్ట్ దేశీ ఆవు ఉండాలి. తర్వాత దేశీ ఆవు అంటే దానికి గంగడోలు ఉంటుంది, హంప్ ఉంటుంది, అది ఉంటుంది. తర్వాత దాన్ని ఫ్రీగా తిరగాలి. ఫ్రీగా తిరిగినప్పుడు అది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా మూలికలు అన్ని తింటుంది. మెడిసినల్ హెర్బ్స్, ష్రబ్స్ అన్ని తిన్నప్పుడు అది చాలా తిని దాంట్లో పోషకాలు, దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఆ తర్వాత దూడ పుట్టినప్పుడు దూడ దాంతో ఉండాలి. మీకు మదర్ని తల్లిని బిడ్డని వేరు చేశాక హ్యూమన్ బీయింగ్ అయినా మదర్ ఎమోషనల్ స్టేట్ కానీ
హార్మోనల్ స్టేట్ ఎలా ఉంటుందండి, బిడ్డను సపరేట్ చేశారంటే తల్లినిచ్చి, తల్లికి ఎంత ఇదిగా ఉంటుంది, ఆవు కూడా అలాగే ఉంటుంది కదా. దాంట్లో అప్పుడు మీకు ఎమోషనల్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంత జరుగుతుంది. అందుకని దూడ ఉంచంటే ఆ రెండు హ్యాపీగా ఉంటే దూడ తాగే కొంచెం మనం పాలు తీసుకుంటే ఆ పాలు శ్రేష్టం. నేను ఛాలెంజ్ చేస్తాను ఇంకోటి, ఈ పొలంలో పాలు తాగి చాలా మంది ఈ కాలం పాలు పడదు, లాక్టోజన్ రెసిస్టెన్స్, లేకపోతే ఈ రెసిస్టెన్స్, నాకు పాలు మజ్జిగ పడదు, అలర్జీ వస్తుంది, పెరుగు పడదు. ఈ పాలు అదేం లేదండి, చెప్పా కదా, అది పాలైతే మీకు పడదు, పాలే కాదు, పాలే కాదు, పాలు కానప్పుడు ప్రమాదమే అదే పడదు. మా పొలంలో ఆవు పాలు తాగి, ఆవు లేకపోతే మజ్జిగ తాగి నాకు అలర్జీ వచ్చింది, రెసిస్టెన్స్ వచ్చింది, లాక్టోజన్ ఛాలెంజ్ చేస్తాను. అలాంటిది జరగదు. ఎటువంటి రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా ఉంటుంది. మీకు మన ఆర్గానిక్లో ఖర్చు ఎందుకు తక్కువ అంటే అండి, ఇదిగోండి ఈ చెట్టు చూసారా, జిల్లేడు ఏం చేస్తారు చూస్తే జనరల్గా తీసి పారేస్తా ఉంటారా? అవును అవును, దాంతో ఉపయోగాలు తక్కువనే సార్. ఉపయోగాలు తక్కువ అని కాదు, ఉంటది, అదే అంటున్నా. మన పూర్వీకులు చెప్పింది ఏంటంటే అండి, సంక్రాంతి అప్పుడు జిల్లేడాకు పొలం అంతా చల్లమన్నారు. ఓకే ఓకే, ఎందుకు చల్లమన్నారో ఏంటో తెలియదు, సంక్రాంతి అప్పుడే ఎందుకు చెప్పారో కూడా తెలియదు. ఇది దీంట్లో ఇది రిచ్ సోర్స్ ఆఫ్ బోరాన్ అండి. బోరాన్ మనం మైక్రో న్యూట్రియంట్స్లో మనం వేసేది బోరాన్ కూడా కాదు. ఇది వేసామనుకోండి సంవత్సరానికి ఒకసారి, ఇప్పుడు మనం బోరాన్ మళ్ళీ మనం కొని వేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో 2 రకాలు ఉంటాయి సార్ జిల్లేడ్లో. తెల్లది రేర్ కాబట్టి దానికి ఏంటంటే అది ఇచ్చేసారు. అదర్వైజ్ మన దగ్గర కూడా తెల్ల జిల్లేడు, నేను జిల్లేడు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను. ఇప్పుడు ఏంటంటే రైతు మీరన్నారు ఏం పండిస్తే అని కాదండి, అన్నీ వేసుకోమనండి, అన్నీ. ఇప్పుడు ఇది తీయద్దు, ఏది తీయద్దు, పండింది అన్నీ చేస్తామంటే అన్ని ఏదో ఒక దాని మీద డిపెండ్ అవ్వకుండా చేస్తామంటే అమ్ముకుని బతికచ్చండి. ఇప్పుడు ఇదంతా ఎన్ని మనం కరేపాకు వేసాము, ఇదేంటి ఇప్పుడే కట్ చేసాము, ఏది కోసిన తీసుకురా. రైతు ఏంటంటే ఎన్ని సైడ్స్, ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని ఆలోచించాలి సార్. ఏదో నేను టమాటో వేసాను, టమాటో రేట్ రోడ్డు మీద టమాటో వచ్చి పడేయడంగా, నువ్వు టమాటో వంకాయ అన్నీ వేయండి, ఏదో ఒకటి పడిపోయినా ఇంకోటి రేట్ ఉంటుంది కదా. బెండకాయ రేటు ఉంటుంది, బెండకాయ తగ్గిపోయిన టమాటో రేట్ ఉంటుంది, అన్నీ కొంచెం కొంచెం వేసుకోమని. అత్యాశకి వెళ్ళొద్దండి సార్. 500 600 అండి హైదరాబాద్లో, 100 గ్రాముల మీద 60 రూపాయలు వస్తుంది కదా. ఇప్పుడు చేస్తాము, మళ్ళీ ఇప్పటి నుంచి వచ్చిన ఫ్రెష్ ఆకు అంతా కట్ చేస్తూ ఉంటాం. అది మనం ఆర్గానిక్ ఫామ్లో ఉన్నామండి. ఇది దాదాపుగా ఇక్కడ మనకు ఏ కూరగాయలు తీసుకున్నా కూడా వంకాయల్లో దాదాపుగా 4 నుంచి 5 టైప్ ఆఫ్లో ఇక్కడ పండిస్తూ ఉన్నారు. అట్లాగే మిర్చి చాలా దాదాపు 8 నుంచి 15 రకాలు అంటా ఉన్నారు. నిజంగా అసలు ఈ ఆర్గానిక్లో ఈ కూరగాయల పండించడంలో చాలా ఇలా ఈ అప్డేట్ అవుతున్న సిచ్యువేషన్, అంటే ఇక్కడ చూసుకుంటూ ఉంటే ఓవరాల్గా ఇన్ని కూరగాయలు ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, కెమికల్స్తో కూడుకున్న రసాయన ఎరువులు కాకుండా కంప్లీట్గా న్యాచురల్గా వాడుతున్న ఎరువులతోని ఇలా మనం కూరగాయలు చూస్తున్నామండి. చాలా గొప్ప విషయం ఇది. ఇంకా నిజంగా ఇక్కడ చాలా గోర్చిక్కుడు ఏంది, బెండ ఏంది, మిర్చి ఏంది, టమాటో ఏంది, చాలా చాలా ఉన్నాయి కూరగాయలు. సో ఈ కూరగాయలు నిజంగా ఇక్కడ కంప్లీట్గా ఇది ఆర్గానిక్ కూరగాయలు అనడానికి ఇది ఒకటే నిదర్శనము. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే కొన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టు ఉంటే మనము దాదాపుగా ఇది గోర్చిక్కుడు, ఇది ఇంకా చాలా హైట్ అవుతుంది. ఇది ఇప్పటివరకు ఇది ఇట్లా డౌన్ అయింది, అంటే కాపు ఎక్కువ ఉండడం వల్ల ఇది డౌన్ అయింది అనమాట. సో ఈ గోర్చిక్కుడు తీసుకుంటూ ఉంటే దీన్ని ఇట్లా న్యాచురల్ కూడా తినే చాలా బాగుంది. అంటే ఇది రసాయన ఎరువులు కాదు కాబట్టి మనం అంత హ్యాపీగా తినగలుగుతున్నాం. సో ఇలాంటి కూరగాయలు పండిస్తున్న ఈలోకి నిజంగా రాండి, ఇక్కడికి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎలాంటి కూరగాయలు పండించి ఎలాంటి కూరగాయలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకు దోహదపడుతున్నావో అలాంటి కూరగాయలు మనం తీసుకోవాలి. కంప్లీట్గా ఈరోజు మార్కెట్లో దొరుకుతున్న కూరగాయలను తీసుకుంటే అవి రసాయన ఎరువులు, కెమికల్స్ అవన్నీ దానివల్ల మనం కొన్ని తెచ్చుకుంటున్నాం. చాలా వరకు క్యాన్సర్కి ఇంకా ఏదైనా దీర్ఘకాలిక రోగాలకి అటాక్ అవ్వడానికి చాలా మనం కొని తెచ్చుకుంటున్నాం. సో మనం ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆరోగ్యం బాగుండాలి, హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి జనరల్గా అంటా ఉన్నాం. ఇలాంటి న్యాచురల్గా ఇప్పుడు డైరెక్ట్ కూరగాయలు తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇవి ఆర్గానిక్ కూరగాయలు కాబట్టి. సో మీరు కూడా ఒకసారి దీన్ని ఆర్గానిక్ తీసుకోవడానికి, ఆర్గానిక్ పండించడానికి, ఆర్గానిక్ కూరగాయలు తినడానికి ఎక్కువ ఇష్టపడండి. టైం ఇవ్వండి, కాస్తంత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మరి ఇంకో కూరగాయ గురించి తెలుసుకుందాం. ఇది బెండకాయ అండి. బెండకాయలో దాదాపుగా 3 నుంచి 4 రకాలు ఉంది.
ఇది రెడ్ బెండకాయ, స్టార్ బెండకాయ, గ్రీన్ బెండకాయ, ఇట్లా రకరకాల బెండకాయలు పండిస్తూ ఉన్నారు. సో ఇది ఆరోగ్యానికి చాలా హెల్తీ ఫుడ్ అంటూ ఉన్నారు. సో దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి హెల్త్కి అనేట్టుగా ఇక్కడ మనకు ఫార్మర్ చెప్తా ఉన్నాడు. సో ఈ రెడ్ చాలా రేర్ అండి, ఇది రెడ్ది. అట్లాగే ఇది ఇక్కడ మనం ఇందాక చూస్తున్నాం స్టార్ బెండకాయ అని. ఆ స్టార్ బెండకాయలు చాలా ఇంకా రేర్ అండి. స్టారు, రెడ్, గ్రీన్ అనేది కామన్. రెగ్యులర్గా మనం తీసుకుంటున్న వెజిటేబుల్లో గ్రీన్ బెండకాయ చాలా రొటీన్ రెగ్యులర్గా దొరికేది మనకు. అందుబాటులో ఉండే బెండకాయ ఏంటంటే గ్రీన్. రెడ్ చాలా రేర్, స్టార్ చాలా రేర్. సో ఈ బెండకాయని ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతూ ఈజీగా తీసుకోండి, దీన్ని వాడండి, బాగుంటుంది. కూరగాయతో మనం ఏం చేసుకున్నా చాలా హెల్తీ ఫుడ్ అని ఇక్కడ ఫార్మర్ చెప్తూ ఉన్నారు. అది కాంగ్రెస్. ఆ వెనకాల బూడిద నల్లగా ఉంది, అది దాని కొమ్ములు చూడండి స్ట్రైట్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. మైసూర్ హాలికర్. ఇక్కడ వచ్చేది ఇది తార్ పార్కర్. ఆ వెనకాల ఉన్నది పొంగనూరు వస్తా ఉంది, చూసారా లాస్ట్లో అక్కడ. అది చిన్నది, అది పొంగనూరు. మీకు అటు వెళ్తా ఉంది చూసారా స్ట్రైట్ గా, అది కొమ్ములు స్ట్రైట్ గా ఉంది, అది హాలికర్. దాని వెనకాల ఇక్కడ ఉంది చూసారా అర్ధచంద్ర, బాహుబలి సినిమాలో చూసింది అదే. అదే ఫ్రీగా వదిలేస్తామండి. ఇద్దరు మనుషులు ఉంటారు దాంతో పాటు. మనం ఒక క్రాప్ అయిపోయిందంటే ఆ క్రాప్ ఏరియాకి తీసుకెళ్ళి ఫీడ్ చేస్తాము, లేదన్నప్పుడైనా కట్టేము అక్కడ. అన్ని రంగాలలో కూడా వ్యవసాయ రంగం చాలా కీలకము, చాలా ఇంపార్టెంట్, చాలా గొప్ప విషయం. కానీ ఆ వ్యవసాయ రంగం కూడా చాలా అనుకూలంగా ఈజీగా పండించుకునే రసాయన ఎరువులతో కూడుకున్న పంటలు పండిస్తున్న జనరేషన్లో ఆర్గానిక్ సైడ్గా చాలా మంది చూస్తూ ఉన్నారు. ఆర్గానిక్ అనేది చాలా మామూలు విషయం కాదు. ఆర్గానిక్ అనేది చాలా దానికి టైం కావాలి. ఆర్గానిక్ పండించాలంటే ముందు కృత్రిమంగా దొరుకుతున్న ఎరువులని మనం పోయాలి. ఆ కృత్రిమంగా తయారు చేసిన ఎరువుల నుంచి మనం ఆర్గానిక్ మనం వేస్తున్న పంటలకి మనం ఏదైతే తయారు చేస్తున్న ఆర్గానిక్ మొక్కలకి దాంట్లోకి ముందు ఇదే. ఎందుకంటే కెమికల్తో కూడుకున్న ఎరువులను వాడుకోకుండా ఆర్గానిక్తో కృత్రిమంగా వచ్చిన రసాయన ఎరువులతోనే పండిస్తున్న ఆర్గానిక్ ఫుడ్ మీద, కూరగాయల మీద చాలా మంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో రైతులు ఇంకా మీరు కూడా ఆర్గానిక్ వైపు చూడండి, ఎందుకంటే రేట్లు బాగానే ఉన్నవి, దానికి పండించే సిస్టమ్ ఎందుకంటే ఖర్చు తక్కువ, దీనికి ఉత్పత్తి ఎక్కువ. సో అట్లాగే దీనికి ఎలాంటి రసాయన ఎరువులు కొనాల్సిన పని లేదు. మనమే తయారు చేసుకున్న ఎరువుల ద్వారా పండించుకున్న ఈ ఆర్గానిక్ ఫుడ్ని, కూరగాయలని చూసుకున్నట్టు ఉంటే నిజంగా ఇప్పుడు మారుతున్న ఈ జనరేషన్కి ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్, ఏది చూసినా కల్తీ. సో కనీసం కూరగాయలు కూడా కొంతమంది అది కూడా కల్తీ జరుగుతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలి, కాపాడుకోవాలి, 10 ఏళ్ళు ఎక్కువ బతకాలంటే మనం ఆర్గానిక్ కూరగాయలని మనం బాగా ఎంకరేజ్ చేయాలి, దాన్ని సపోర్ట్ చేయాలి. ఆర్గానిక్ కూరగాయలే పండించండి, ఆర్గానిక్ కూరగాయలు తీసుకోండి. ఇదండి ఇక్కడ ఉన్న దాదాపు ఫామ్లో చూస్తున్నాం మనం. ఆర్గానిక్ ఫామ్లో కేవలం ఆర్గానిక్ వీధినే దొరుకుతున్నాయి. ఇదండి ఆర్గానిక్ ఫామ్ లో కూరగాయలు ఎలా తయారు చేస్తున్నాం. ఆర్గానిక్ వీధి ఆర్గానిక్ కూరగాయలు తయారు చేసుకునే పంటకి ఆర్గానిక్ అంటే కృత్రిమంగా తయారు చేసిన ఎరువుల గురించి ఎలా తెలుస్తుందో వచ్చే వారం తెలుసుకుందాం. చూస్తున్నామనండి మీటీ న్యూస్, నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.